వార్ టు ఎఫెక్ట్తో డ్రాగన్ కథ మొత్తం చేంజ్. 12 ఏళ్లుగా ఒక్క ఫ్లాప్ని కూడా మాట వినని ఎన్టీఆర్కి ఇదో గుణపాఠం. కానీ అక్కడుంది ప్రశాంత్ నీల్. తొక్కుకుంటూ పోవడమే నీల్కి తెలుసు. ఇంతకీ ఎన్టీఆర్ నీళ్ళ ప్లాన్ ఏంటి, జోనర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గత 12 ఏళ్ల నుండి బ్లాక్ బస్టర్ అనే పదాలు తప్ప అభిమానులకు ఫ్లాప్ అనే పదం స్పెల్లింగ్ కూడా తెలియకుండా చేసినటువంటి ఎన్టీఆర్కి వార్ 2 ఇచ్చిన స్ట్రోక్ మామూలుది కాదు. టెంపర్ నుండి దేవర వరకు వరుసగా 7 హిట్లు అందుకున్న ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో 8వ హిట్ని కూడా అందుకుంటారని ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. అసలే బాలీవుడ్ ఫస్ట్ డెబ్యూ మూవీ, అందులోనూ హృతిక్ రోషన్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోతో మల్టీ స్టార్ మూవీ అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో పెరిగిపోయాయి. 2 కాలర్లు సైతం ఎగరేసి సినిమా అదిరిపోతుందని చెప్పిన తారక్కి మరో హిట్ పడుతుందంటే అనుకున్నారు అందరూ. బట్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ని అందుకున్నారు. విలన్ క్యారెక్టర్ షేడ్స్ ఉన్నటువంటి ఆ రోల్ని ఎందుకో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎన్టీఆర్ లాంటి స్టార్ అలాంటి క్యారెక్టర్ చేయడంతో క్లైమాక్స్ అయినటువంటి అభిమానులను సంతృప్తి పరిచేలా పెట్టాల్సి వచ్చింది. దీంతో సినిమా సోల్ చెడిపోయిందని, ఫలితంగా నార్త్ ఆడియన్స్ కూడా కనెక్ట్ కాలేకపోయారని కూడా విశ్లేషకుల అభిప్రాయం. వార్ 2 ఫలితాన్ని చూసినటువంటి తర్వాత ఎన్టీఆర్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్తో చేసినటువంటి డ్రాగన్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ పూర్తి స్థాయి నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టరే చేస్తున్నాడట. అండ్ ఫ్యాన్స్కి తనని అలాంటి క్యారెక్టర్స్లో చూడలేకపోతున్నారని, సినిమాలో కాస్త ఎమోషనల్ ట్రాక్ ఎక్కువగా ఉండేలా చూడాలని ప్రశాంత్ నీల్ని రిక్వెస్ట్ చేశారట. అందుకు నీల్ కూడా ఓకే చెప్పి స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తున్నట్లు సమాచారం. యథార్థ సంఘటనల ఆధారంగా తీసుకొని సముద్రం బ్యాక్గ్రాఫ్లో తెరకెక్కిస్తున్నటువంటి సినిమా అట డ్రాగన్. సో ఇప్పటికే ఎన్టీఆర్ సముద్రం బ్యాక్గ్రాఫ్లో ఆల్రెడీ దేవర సినిమా చేశాడు. ఇప్పుడు అదే బ్యాక్గ్రాఫ్లో ఆయన మరో సినిమా చేస్తున్నారు. షూటింగ్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ సినిమా స్టిల్ ఇప్పటి నుంచే సినిమాపై హై పీక్స్ రేంజ్కి చేరుకుంటుంది. ఇక రాబోయే రోజుల్లో సినిమా నుండి ఒక్కో అప్డేట్ వస్తే అంచనాలు వేరే లెవెల్కి చేరుకుంటాయి. త్వరలో డ్రాగన్ నుండి టీజర్ కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయట. సో అందుకోసమనే ఎన్టీఆర్ వార్ 2 ఎఫెక్ట్ డెఫినెట్గా డ్రాగన్ మీద పడుతుందన్నటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ తారక్ కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఆ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని కొంచెం ఎమోషనల్ యాంగిల్లో తీసుకెళ్లాలని కూడా ట్రై చేస్తున్నారట. సో చూడాలి, ఎందుకంటే వార్ 2 ఆల్రెడీ రిజల్ట్ని ఆల్రెడీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి. బట్ డ్రాగన్ని చేంజ్ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఉన్నది అయాన్ ముఖర్జీ కాదు, ప్రశాంత్ నీల్. సో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ మనకు తెలుసు. సలార్లో ప్రభాస్ నెగిటివ్ షేడ్స్ని ఎంత పర్ఫెక్ట్గా చూపించాడో స్టిల్ ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి ఆ సినిమా చూస్తే. అదే టైప్లో అండ్ మ్యాన్ ఆఫ్ మాసెస్నిగా పిలుచుకునేటువంటి ఎన్టీఆర్ని ఇంకా ఏ రేంజ్లో చూపిస్తారు. సో అందుకోసమే ఎన్టీఆర్ నీళ్ళ సినిమా డెఫినెట్గా నీల్కి తొక్కుకుండా పోవడమే తెలుసు తప్ప వేరే ఆప్షనే ఉండదు. సో అందుకోసం సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. బట్ డౌట్ మాత్రం పడాల్సినటువంటి అవసరం లేదని కూడా మరికొంతమంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒక 12 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ఫ్లాప్ని చూడాల్సి వస్తుంది. దాని తర్వాత వచ్చేటువంటి డ్రాగన్ కంబ్యాక్ చాలా గట్టిగా ఉండాలని కూడా ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. సో ఈ టైంలోనే ప్రశాంత్ నీల్ కూడా ఆయన డైరెక్షన్, ఆ స్టైల్, ఆ వైలెన్స్ కూడా తెలుసు. అండ్ ప్రశాంత్ నీల్ వైలెన్స్కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ తోడైతే డెఫినెట్గా సినిమా ఒక రేంజ్లో ఉంటుందని కూడా ఈజీగా అర్థమైపోతుంది. బట్ చూడాలి. ఇన్ కేస్ ఇంకోటి ఏంటంటే ఆ సినిమా ఆల్రెడీ డ్రాగన్ సినిమా ఒక మాఫియా బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి ఒక డాన్ క్యారెక్టర్ సినిమా. దాంట్లో ఎక్కువగా నెగిటివ్ షేడ్సే ఉంటాయి. కానీ దీంట్లో డెఫినెట్గా డ్యూయల్ క్యారెక్టర్లో ఉండబోతుందని కూడా తెలుస్తుంది. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సో అందులో ఒక క్యారెక్టరే చాలా వీక్గా ఉండేటువంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కోసమే ఇప్పుడు ఎన్టీఆర్ సోషల్ మీడియాలో కనిపించేటువంటి పిక్స్, అంటే ఆ ఒక్క క్యారెక్టర్ కోసమే దాదాపు 12 to 18 kgs వరకు తగ్గారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. బట్ అది డెఫినెట్గా డ్రాగన్ సినిమా కోసమని కూడా తెలుస్తుంది. ఆ 2 షేడ్స్ ఏదైతే ఆ 2 షేడ్స్ డిఫరెన్స్గా కనిపించాలి కాబట్టి అటు ఎన్టీఆర్ వెయిట్ లాస్ అయినట్టు అండ్ దాని తర్వాత మళ్ళీ నార్మల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు నార్మల్గా ఉంటున్నారన్న టాక్ కూడా నడుస్తుంది. సో చూడాలి మరి. అటు నిజంగా ఈ సినిమా చాలా చాలా మోస్ట్ అవైటెడ్ సినిమాలలో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఈవెన్ సెలబ్రిటీస్ సైతం ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారంటే అది ప్రశాంత్ నీల్ వైలెన్స్ అండ్ ఎన్టీఆర్ మాస్ గురించి అనే చెప్పుకోవచ్చు. సో చూడాలంటే ఇన్ కేస్ ఒకవేళ స్క్రిప్ట్లో చేంజెస్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అది వార్ 2 ఎఫెక్ట్. సో ఆ వార్ 2 ఎఫెక్ట్ నుంచి బయటపడి డ్రాగన్ మీద కంప్లీట్గా ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్ చూపించేటువంటి సినిమా మన ముందుకు తీసుకురాబోతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఎన్టీఆర్ నీల్ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.